ప్రైజెస్ హైక్ అయినా మా మీదకి ఆ ఇంపాక్ట్ రాకుండా మేనేజ్ చేసుకుని మాకు అవుట్పుట్ ఇచ్చారండి. ఫ్లాట్ చూసి మేము వర్క్ అది చాలా బాగుంది, నీట్ గా ఉంది అని చెప్పి మేము అప్రోచ్ అవ్వడం. ఈ రోజుల్లో ఇలాంటి ట్రెడిషనల్ హౌస్ ఎక్కడా అనుకుంటున్నారు కదా, ఇది 7 ఇంటీరియర్స్ వాళ్ళు డిజైన్ చేసిన హౌస్ అండి. చాలా ట్రెడిషనల్ గా ఉంది కదా, సో ఈ హౌస్ అయితే చాలా బాగుందన్నమాట. ఈ ఇంటీరియర్ కి సంబంధించిన డీటెయిల్స్ గురించి ఈ హౌస్ ఓనర్స్ మాటల్లోనే విందాం. హాయ్ మేడం. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నా అండి. సార్ నమస్తే సార్. మీ ఇల్లు చాలా ట్రెడిషనల్ గా ఉందండి. అంటే ఈ రోజుల్లో ఇలాగా మేము చూడడం ఫస్ట్ టైము. అసలు ఎలా అప్రోచ్ అయ్యారు మీరు 7 ఇంటీరియర్స్ వాళ్ళని? అంటే మనకి ఇప్పుడు ఈ బిల్డర్ ఎవరైతే ఉన్నారో ఆయన రికమెండ్ చేశారండి. మేము యాక్చువల్లీ హైదరాబాద్ లో ఉంటాం. సో మా పేరెంట్స్ కోసం ఈ ఫ్లాట్ తీసుకున్నాం. సో హైదరాబాద్ కాబట్టి నాకు ఇక్కడ ఏం తెలీదు. సో ఎవరిని అప్రోచ్ అవ్వాలనుకున్న టైంలో ఆయన ఫనీ గారు అనమాట అండి, దీని బిల్డర్. ఆయన చెప్పారు చాలా బాగా చేస్తారు, ఆల్రెడీ మన దాంట్లో ఒక ఫ్లాట్ చేశారు. ఫ్లాట్ చూసి మేము వర్క్ అది చాలా బాగుంది, నీట్ గా ఉంది అని చెప్పి మేము అప్రోచ్ అవ్వడం జరిగింది. బాగుంది, అది కూడా బాగుంది. అదేంటంటే మంచి లగ్జరీ లుక్ వచ్చింది. అండ్ ఇదేంటంటే ట్రెడిషనల్ గా అనిపిస్తుంది. ఎవరి థాట్స్ వాళ్ళవి, ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సూపర్ ఉందండి, చాలా బాగుంది. ఓకే, తర్వాత మీరు అప్రోచ్ అయిన తర్వాత ఏం మాట్లాడారు, ఏం చెప్పారు వాళ్ళు మీకు, మీరేం అడిగారు? ఒకటండి, మేము ఏం చెప్పామంటే మేము విజయవాడలో ఉండము, హైదరాబాద్ లో ఉంటాం. సో అంటే వాళ్ళని అసలు సరే ఆయన మనకి రికమెండ్ చేశారు, బట్ మనం వాళ్ళని ఓకే చెయ్యాలి అన్నప్పుడు మనం ఒక క్రైటీరియా చూసుకుంటాం కదా. ఒకటి మేము ఫస్ట్ వాళ్ళతో అంటే మేము ఎక్కువ ఇంటరాక్ట్ అయింది విన్నీ అని ఉంటారండి, విన్నీ గారితో ఇంటరాక్ట్ అయ్యాం. సో తన్ని మేమిద్దరం మీట్ అయినప్పుడు మా రిక్వైర్మెంట్స్ తనకి చెప్పినప్పుడు ఫస్ట్ ఫ్యాక్టరీ ఫినిష్ అండి, మేము కావాలనుకున్నది ఫ్యాక్టరీ ఫినిష్, అది చేస్తామని చెప్పారు. నెక్స్ట్ ఏంటి అని అంటే మేము వెళ్ళిపోవాలి హైదరాబాద్. మేము చెప్పిందంతా తను ఎలా అర్థం చేసుకున్నారు అనేది మాకు ముందు ఇంపార్టెంట్. సో ఆ విషయంలో మాత్రం వెరీ కంఫర్టబుల్ అండి. మా రిక్వైర్మెంట్స్ ఏం కావాలో యాజ్ యూ సెడ్ రొటీన్ మోడర్న్ హౌస్ కాదు, వి వాంట్ టు గో ఇన్ అ ట్రెడిషనల్ వే. అవును, హాల్ వచ్చేసి కొంచెం మాన్యువల్ వర్క్ ఉంటది, మిగతాదంతా యాజ్ యూజువల్ ఫ్యాక్టరీ ఫినిష్ అన్నారు. సో వినిగర్ కి అర్థమైంది కాన్సెప్ట్. సో దానికి బేస్ చేసే వాళ్ళు పెట్టిన వర్కర్స్ కూడా కొంచెం స్కిల్ఫుల్ వర్కర్స్ పెట్టారు. అంటే మాన్యువల్ వర్క్ ఇప్పుడు వినీర్ వర్క్ ఎవరైతే సూటబుల్ ఆ వర్కర్స్ పెట్టారు, వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. బాగుందండి అసలు. అండ్ మన ఇంటికి 3D లేదండి, మనకేంటంటే వాళ్ళు మన రిక్వైర్మెంట్స్ ఓవరల్ గా మేము చెప్తే ఆయనకి యాజ్ ఐ సెడ్ మేము వచ్చే వాళ్ళని చెప్పి హైదరాబాద్ వెళ్ళిపోయే వాళ్ళం. సో మొత్తం ఇల్లు మీరు నమ్మరు, ఒక్క రోజులో ఈ రిక్వైర్మెంట్స్ అన్ని విన్ని గారికి చెప్పేసాం మేము, ఒకే రోజు. ఒక రోజు కూడా కదా, ఒక పూట అని చెప్పాలి. సో నాకు ఇక్కడ ఇది కావాలి, ఇలా కావాలి, ఇంకా ఆయనకి చెప్పేయడం, ఆయన నోట్ చేసుకోవడం. సో ఆ విషయంలో ఇప్పుడు ఆ రిక్వైర్మెంట్ క్లయింట్ వాళ్ళకి అర్థం అవ్వలేదు అనుకోండి, అది మనకి చాలా సఫర్ అవుతాం. ఎందుకంటే మేము ఒకటి ఊహించుకుంటాం, అవుట్పుట్ ఇంకొకటి వస్తుంది. ఆ విషయంలో తను చెప్పినట్టు నాకు ఇప్పుడు ఆ పార్టీషన్ ఉందండి. సో ఆ పార్టీషన్ నేను ఏమన్నాను, ఈ ఫ్లాట్ లో మనకి పూజా రూమ్ అనేది సెపరేట్ గా రాలేదు, నాకు పూజా రూమ్ రావాలి హాల్లో, బట్ బయట నుంచి వచ్చే అవుట్ సైడర్ కి దే షుడ్ నాట్ నో దట్ దేర్ ఈస్ పూజా రూమ్. సో నాకు అలా కావాలండి ఒక పార్టీషన్ తో అని నా రిక్వైర్మెంట్ చెప్పాను. సో ఆయన ఏంటంటే అలా మేము ఆయన కలిపి వర్కౌట్ చేసి దాన్ని ఇట్లా తీసుకురావాలి, పార్టీషన్ వెనకాల పూజా రూమ్, అట్లా ఏంటంటే రిక్వైర్మెంట్స్ చెప్పినప్పుడు తను తొందరగా దాన్ని అర్థం చేసుకుని మనకి ఆ వేలో చాలా కంఫర్టబుల్ అండి. మేము చెప్పినా ఇంప్లిమెంట్ చేసినా గానీ మా ఇన్పుట్ తీసుకునేవారు, ఆయన కూడా బ్లైండ్ గా లేదు ఇలా చేసేద్దాం అనేవారు కాదు, ఇలా చేస్తున్నామండి అని చెప్పి మా ఇన్ఫార్మ్ చేసేవాళ్ళు, చేసి డిజైన్ ఇలా వస్తుందని చెప్పి చేశారు. సో ఇట్స్ లైక్ బోత్ సైడ్స్ కోఆర్డినేట్ చేసుకుని చేశాము. అండ్ రాజేష్ గారు ఏమో మొత్తం అంతా బ్యాక్గ్రౌండ్ లో మొత్తం మానిటర్ చేశారు, సప్లై గానీ మొత్తం అంతా మెటీరియల్ వస్తున్నది కానీ it was like joint effort from Rajesh garu and Vinny garu. Okay. And workers విషయంకి వస్తే కూడా వాళ్ళు మనకి టైమింగ్స్ కూడా చాలా ఫ్లెక్సిబుల్ అండి. ఏదో సాయంత్రం వరకు చేసి వెళ్ళిపోవటం కాకుండా మనం టైం లైన్స్ అయిపోవాలి, మేము షిఫ్ట్ అయిపోవాలంటే కొంచెం ఎక్స్టెండెడ్ టైం చేసుకుని లైక్ మేము ఏదైనా అప్పటికప్పుడు స్పాట్ లో చేంజెస్ చేసిన ఫ్లెక్సిబిలిటీ ఉంది మనం మార్చుకుని చేయడానికి. సో ఆ వేలో చాలా కంఫర్టబుల్ అండి. టైం లైన్ కూడా మేము చెప్పాము, షార్ట్ టైం లైన్ ఉంది, సో ఈ టైం లైన్ లో మీరు కొంచెం స్పెసిఫిక్ చేయండి అంటే దాన్ని బట్టి వర్కర్స్ కూడా కొంచెం ఎక్స్టెండ్ చేసి వాళ్ళు కూడా ఎక్స్ట్రా వర్కర్స్ ని తెప్పించారండి. అండ్ ఇంకొకటి మేమిద్దరం అనుకున్న అప్రిషియేట్ చేయాల్సింది ఏంటి అని అంటే, మన ప్రాజెక్ట్ స్టార్ట్ అవ్వగానే వార్ వచ్చింది.
వారు వచ్చి అవును. ప్లైవుడ్ కాస్ట్స్ అన్ని చాలా హైక్ అయినాయండి. షార్టేజ్ గానీ మెటీరియల్ షార్టేజ్ మార్కెట్ లో చాలా వచ్చింది. అవును. షార్టేజ్ వచ్చింది, ప్రైజెస్ హైక్ వచ్చింది. డిలే అవుతుందా ఏంటి అని. కానీ ఆ సిచ్యుయేషన్ లో కూడా మేము ఏ లామినేట్ అడిగామో, ఏ ప్లై అడిగామో ఎగ్జాక్ట్ అదే లామినేట్ మిస్ మ్యాచ్ అవ్వకుండా కిచెన్ యాక్రిలిక్ కూడా యూజువల్లీ వాడేదానికన్నా మేము కొంచెం ప్రీమియం అడిగాం. 2mm యాక్రిలిక్, అది కూడా వాళ్ళు ఆ వార్ సిచ్యుయేషన్ లో కూడా అడిగింది తెప్పించి వేశారండి. అది మాత్రం వి షుడ్ అప్రిషియేట్ దెమ్. మాకు స్పెసిఫికేషన్ ఉండిందండి, ఈ లామినేట్ కావాలి ఇదే అని చెప్పి. మీకు ఒక ఐడియా ఉంది, ఫుల్ఫిల్ ఈ పర్టికులర్ బ్రాండ్ లో ఈ షేడే కావాలన్నాము. సో ఆ క్రైసిస్ లో కూడా వాళ్ళు మేనేజ్ చేసి మెటీరియల్ మొత్తం తెప్పించారు. మీరు మేము మార్కెట్ టైట్ ఉందండి, మీరు ఇలా అడ్జస్ట్ అవ్వండి అని మాత్రం మమ్మల్ని అడగలేదు. రియల్లీ వి షుడ్ అప్రిషియేట్ ఫర్ దట్ అండి. అండ్ ఫస్ట్ మనం ఏమనుకున్నామో బడ్జెట్, దాంట్లోనే వాళ్ళకి ప్రైస్ హైక్ అయినా మన దగ్గరకు అది తీసుకురాలేదు. అది ఆ బడ్జెట్ లోనే మనకి ఫినిష్ చేశారండి. అది వి షుడ్ రియల్లీ అప్రిషియేట్ దెమ్. నెక్స్ట్ వెళ్దాం అనుకున్నది కూడా అదే, ఎందుకంటే బడ్జెట్ మనం ఒకటి అనుకుంటాము, సో దానిలోనే ఫిట్ చేశారండి. ఫ్లెక్సిబుల్ అండి అన్ని విధాలుగా. మన తీసుకున్న ఇన్పుట్స్ గురించి ఏంటి ఏదన్నా కూడా అంతే కదా, ఆ స్మూత్ గా లేకపోతే మనం ఈ అవుట్పుట్ తెప్పించలేము. అసలు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. ఇంకా నేను అనేదాన్ని, అది కనిపించదు కదండి అక్కడ, మనం అది వేసేయొచ్చు కదా. వద్దు మేడం, దాని క్వాలిటీ ఉండదు, తీసుకొద్దాంలే అని తను అసలు వాళ్ళు రాజా అని తన సూపర్వైజర్ ఆ బాబు కూడా ఇంకా లాస్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడు లాస్ట్ టైం ఇంకా మనకి షిఫ్ట్ అయిపోవాలి. సో ఆ రోజు వర్క్ మార్నింగ్ నుంచి తను మానిటర్ చేస్తూనే వాళ్ళ సాంబా రాజా అని వాళ్ళ సూపర్వైజర్స్ వాళ్ళు మానిటర్ చేసుకుంటూ అప్పటికప్పుడు వీళ్ళు కార్పెంటర్స్ అడిగే వాళ్ళు తీసుకురండి అని. సో మనకి అలా ఫినిష్ చేసి నాకు కొంచెం రాజేష్ గారితో అన్నాను, చూడండి అంటే ఆయన కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ తీసుకుని మొత్తం టీం మొత్తం ఇక్కడే ఉండి లాస్ట్ ఫైనల్ 4-5 days ఇక్కడే ఉండి కంప్లీట్ చేశారు. ఈ థాట్ ఎవరిది మేడం? మీ బ్యాక్ సైడ్ ఉంది కదా, అసలు వచ్చి రూమ్ లోకి రాగానే లుక్ దాని మీదకి వెళ్ళిపోతుంది. అది అందరిది అని చెప్పాలండి. బార్డర్ పెట్టాలి అని మేము అడిగాము. సో ఆ లోపల నేను ఏమనుకున్నానంటే, మనము ఏదైనా వాల్ పేపర్ వేద్దామా బార్డర్ లో అని మేమిద్దరం అనుకున్నాం. సో విన్నీ గారు అన్నారు, మేడం మీకు అన్ని ట్రెడిషనల్ గా వెళ్ళాలనుకుంటున్నారు, మనము ఇట్లా ముగ్గు వేపిద్దాము ఇన్స్టెడ్ ఆఫ్ వాల్ పేపర్ అని చెప్పి వర్కర్ ఉన్నారు. ఆయనే పర్సనల్ గా మేము చూపించగానే ఆయన అండర్స్టాండ్ చేసుకుని ఆ స్టెన్సిల్ ప్రిపేర్ చేసి మీకు ఏషియన్ పెయింట్ లోనే వేద్దామండి, వేరే వేరే అంటే రాదని చెప్పి తనే పాపం మొత్తం డిజైన్ చేసుకొచ్చి చేశాడు. చాలా బాగుందండి ఇది. అసలు ఎంత ట్రెడిషనల్ గా అనిపిస్తుంది అంటే, ఒకప్పుడు పల్లెటూరులో చక్కగా గోడల మీద వేసుకునే ముగ్గుల్లాగా ఎంత బాగుంది. మా రిక్వైర్మెంట్ కూడా అదే అన్నామండి. ఈ బార్డర్ పెట్టించిందే మనకి లోపలికి రాగానే ఆ పల్లెటూరు ఇల్లు ఫీలింగ్ రావాలి. సో ఈ ముగ్గు కూడా వచ్చేసి ఇంకా అది అచ్చంగా మనకి అలాగే ఉంది. జనరల్ గా ఇప్పుడు అందరు ఏం చేస్తున్నారంటే వాల్ పేపర్ వేసేస్తున్నారు, రొటీన్ అయిపోయింది. చాలా డిఫరెంట్ ఉంది. కరెక్ట్ అండి. అంటే మా ఇన్పుట్ ప్రకారం చేయగలిగే స్కిల్ ఉన్న పర్సన్స్ వాళ్ళ దగ్గర ఉన్నారు. మేము ఇది కావాలంటే కార్పెంటర్ కానీ సందీప్ అని కూడా చాలా బాగా చేస్తున్నాం. మేము ఇలా పేర్లు చెప్తున్నామంటే మేము వాళ్ళతో ఎంతగా ఇంటరాక్ట్ అయ్యామనేది మీరు అర్థం చేసుకోవచ్చు. సో ఇట్స్ నాట్ జస్ట్ రాజేష్ గారు విన్నీ గారే కాదు, ఎవ్రీ వర్కర్ తో మా ఇంటరాక్షన్ కూడా ఉండింది. వాళ్ళ సైడ్ నుంచి కూడా అంతే ఫీడ్బ్యాక్ వచ్చి వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఇలా నాకు ట్రెడిషనల్ గా ముగ్గు అన్నారు అనుకోండి, మేడం వాల్ పేపర్ అయితే చేస్తాము, ముగ్గులు మాకు తెలీదు అంటే మళ్ళీ నేను ఎక్కడికి పరిగెత్తాలో నాకు అర్థం అవ్వదు. సో ఇక్కడ ఏదైనా అసలు ఇదనే కాదండి, ఏ రిక్వైర్మెంట్ అడిగినా వాళ్ళ నుంచే మనకి కాంటాక్ట్, వాళ్ళు తీసుకొచ్చి చేయించగలిగారు. ఇప్పుడు టైల్స్ ఉంది మనకి, టీవీ యూనిట్ వెనకాల టైల్స్, మాకేంటి రొటీన్ గా టీవీ యూనిట్ వుడ్ తో ఇష్టం లేదు. సో టైల్ అనేది కొంచెం డిఫరెంట్ గా చేద్దాము. స్టోన్ మేము యాక్చువల్లీ హైదరాబాద్ నుంచి ప్లాన్ చేసుకుందాం అనుకున్నాం, అక్కడ నుంచి తెప్పిద్దాం కాంటాక్ట్ తీసుకుంటారని చెప్పి ఆయనే ఒక రిఫరెన్స్ తీసుకొచ్చి సోర్స్ చూపించారు. దాని ప్రకారమే మన ఇన్స్టలేషన్ కూడా చాలా డిఫరెంట్ ఉందండి. అంటే ఎక్కడ చూడలా ఈ అంటే పల్లెటూర్లలో ఉండే ఇదంతా ఇక్కడ అంతే అండి. సో ఆ స్టోన్ కూడా ఎక్కడ దొరుకుతుంది ఏంటి అని తను గైడ్ చేస్తే మేము వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఆర్డర్ పెట్టేసాం అన్నమాట. హాయ్ మేడం. హాయ్ అమ్మా. నమస్తే అమ్మా. ఎట్లా ఉంది మేడం మీ ఫైనల్ గా వర్క్ ఫినిష్ అయిన తర్వాత మీరేం చెప్తారు?
బాగా చేశారమ్మా, బాగా చేశారు. మాకు నచ్చినట్టుగా చేశారు, మేము చెప్పినట్టుగా కూడా చేశారు. మమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టలేదు, ఏ విషయంలో కూడా ఇబ్బంది పెట్టలేదు. అలా వర్కర్స్ కూడా ఇబ్బంది పెట్టలేదు, వాళ్ళు కూడా నవ్వుతా చక్కగా చేసి వెళ్ళారమ్మా. మంచి వర్కర్స్. విన్నీ గారు కూడా బాగా మంచి మనిషి, నిదానం, బాగా నిదానం. అలాగేనమ్మా, అలాగే 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 చేద్దామమ్మా. అది నచ్చిందమ్మా. మళ్ళీ కొందరేమో మీరు అలా చెప్పారని కొట్టేస్తారమ్మా, అట్లాంటి మాటలు అసలు అవి లేవు. మనకి మంచిగానే ఎలా చెప్తే అలా చేశారు. ఫైనల్ గా మీ ఇల్లు కంప్లీట్ అయిన తర్వాత మీకు వర్క్ ఎలా అనిపిస్తుంది? చాలా బాగా వచ్చిందండి అవుట్పుట్. మీకు కూడా చూస్తుంటే తెలుస్తుంది మేము ఎట్లా కావాలనుకున్నామో అట్లా అవుట్పుట్ వచ్చింది. సో వర్కర్స్ విషయంలో కూడా వీఆర్ హ్యాపీ అండి. బడ్జెట్ కూడా మేము ఎలా చెప్పామో దాంట్లోనే ఫిట్ చేసి మాకు మొత్తం రిక్వైర్మెంట్ అప్పచెప్పారు, తీసుకొని అవుట్పుట్ ఇచ్చారు. అండ్ వాళ్ళని ఏ కస్టమర్స్ అన్న 17 years అప్రోచ్ అయినప్పుడు ఆలోచించక్కర్లేదండి. ఏంటంటే వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ అన్నిటికి. మనకి కర్టన్స్ ఏంటి అన్నీ కూడా వాళ్ళ దగ్గరే ఉన్నారు, వాళ్ళే గైడ్ చేస్తారు. సో మనం మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళి వాళ్ళని వీళ్ళని వెతుక్కోక్కర్లేదు. సో 7 interiors కి హ్యాపీగా వెళ్ళి వాళ్ళతో ఇంటీరియర్స్ చేయించుకోవచ్చండి ఏ కస్టమర్ అయినా. ఎందుకంటే వాళ్ళకి ముందు మన రిక్వైర్మెంట్ అర్థం చేసుకునే కెపాసిటీ ఉంది. దాన్ని ఇంప్లిమెంట్ చేసే టీమ్ ఉందండి. డోర్స్ కూడా మేము ఇంకా లాస్ట్ మూమెంట్ లో ఎక్స్ట్రా 2 డోర్స్ అసలు వాళ్ళ స్కోప్ లో లేదు. లాస్ట్ లో అంటే 1 week లో అయిపోతుంది ఇంటీరియర్స్ అనగా మేము చెప్పామన్నమాట. ఆ 2 doors కూడా విత్ ఇన్ మాకు ప్రాజెక్ట్ అయ్యే లోపు తెచ్చి ఫిట్ చేసేసారు. సో అందుకే నేను ఏం చెప్తున్నా అంటే ఏది కావాలి, ఇప్పుడు వాళ్ళు ఇంటీరియర్సే కానీ డోర్స్ మళ్ళీ బయటకు వెళ్ళాలి అన్నా మేమేం చేయలేం కదా. సో లేదు, అవి కూడా మేమే ప్రొవైడ్ చేస్తాము అని. సో ఏ రిక్వైర్మెంట్ అడిగినా వాళ్ళ దగ్గర సొల్యూషన్ ఉందండి. సో హ్యాపీగా కస్టమర్స్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చేయించుకోవచ్చు ఇంటీరియర్స్, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఇవ్వచ్చు. ఐ స్ట్రాంగ్లీ రికమెండ్ అండి. మేడం మీరే ఉంటారా ఈ హౌస్ లో? లేదండి, అదే నేను ఇందాక అన్నట్టు నేను హైదరాబాద్ నుంచి అన్నాను కదా, మేము అక్కడ హైదరాబాద్ లో ఉంటాం మా పేరెంట్స్ కోసం అన్నమాట అండి. సో అందుకే ఫస్ట్ వీళ్ళకి ఎవరు ఇంటీరియర్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అంతా మేము చూస్ చేసుకున్నాం. మేము అక్కడ ఉంటూ కూడా చేయించగలగాలి, బికాస్ పేరెంట్స్ కి ఏంటి అని అంటే వాళ్ళు చూసుకుంటారు కానీ అంత వాళ్ళు అన్ని చెప్పలేరు కదా. సో నేను అక్కడ ఉంటూ మా పేరెంట్స్ కోసం చేపించానండి. అందుకే నేను అంత అలా చెప్తున్నాను అనమాట. నేను వచ్చి జస్ట్ 1 day ఉండి మేమిద్దరం వాళ్ళకి రిక్వైర్మెంట్స్ ఇచ్చి వెళ్ళిపోయే వాళ్ళం. దే యూస్ టు ఇంప్లిమెంట్ అండి. మేము మళ్ళీ వచ్చి ఇంకా లాస్ట్ లో అయితే కొంచెం మేము ఉన్నామన్నమాట, ఇంక ఫినిషింగ్ స్టేజ్. లేదు ఆంటీకి ఎలా కంఫర్ట్ అలా చేద్దామండి. నా గురించి తీసేసావయ్యా, ఉపయోగం లేకుండా అయిపోతుంది, లేదమ్మా నేను ఎక్కడో ఒక ఆఫీస్ లో వేసుకుంటాను కదా, మీరు బాధపడకండి అని, మీరు బాధపడకుండా ఉండాలని చెప్పి చక్కగా తీసి వెళ్ళారు. నాకు వీలుగా ఉండేలా పెట్టాడమ్మా తను. మెయిన్ మనం అప్రిషియేట్ చేయాల్సింది ఏంటంటే మన రిక్వైర్మెంట్స్ అన్ని ఇబ్బంది పడకుండా అర్థం చేసుకున్నారు. ఎందుకంటే నేను హైదరాబాద్ లో ఉండి మా పేరెంట్స్ కోసం చేపించటము అంటే నాకు అది ఈజీ టాస్క్ కాదు. ఖచ్చితంగా 7 interiors అంటే మేము రేపు ఏదైనా ప్రాజెక్ట్ అన్నా మేము వాళ్ళని అప్రోచ్ అవుతాము, హ్యాపీగా రికమెండ్ చేస్తామండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.